ఈ రోజుల్లో ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా దెర్ ఇస్ బ్యాడ్ న్యూస్ ఎవ్రీవేర్ కదండి. ఎవరికి ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడినా ఎన్నో భయంకరమైన వార్తలు. ఇందాక ప్రేయర్కి రాకముందు మరి జాన్ వెస్లీ గారు ఒకరికి ఫోన్ చేస్తే ఆ బ్రదర్ యొక్క మరి వైఫ్ ఆమె ఫోన్ ఎత్తి చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు మా భర్త కోసం అడుగుతున్నారు, కొన్ని రోజుల క్రితమే నా భర్త చనిపోయారండి. ఆ మాట చెప్పినప్పుడు చాలా షాక్కి గురయ్యాం. కారణం ఏంటంటే ఆ బ్రదర్ యొక్క తండ్రి గారు చనిపోయారంట. వారి తండ్రి గారు చనిపోయినందుకు చాలా మానసికంగా కృంగిపోయి ఒక వారం రోజులు ఏడ్చి ఈయనకు కూడా హార్ట్ అటాక్ వచ్చి ఒకే కుటుంబంలో ఇద్దరిని ఒకే వారంలో పోగొట్టుకున్నారంట. ఆ సిస్టర్ ఆ మాటలు చెప్తున్నప్పుడు నిజంగా చాలా మరి బాధ అనిపించింది. ఆ కుటుంబానికి ఎంత గొప్ప లాసో, మరి ఎంత తీరని నష్టమో, తీరని వేదన అని మరి వారి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుడు వారిని ఆదరించి ధైర్యపరచాలని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎక్కడ చూసినా శ్రేయస్కరమైన మాటలు లేవు, మంచి వార్తలు ఎక్కడ లేవు, శుభప్రదమైన మాటలు ఎక్కడ వినబడడం లేదు. కానీ దెర్ ఇస్ బ్యాడ్ న్యూస్ ఎవ్రీవేర్. అయితే దేవుని ప్రజలకు దేవుడిస్తున్న అభయం, దేవుని ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచ్చినావు. ఆ తర్వాత అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచిన. అపరంజి అంటే ఏంటండి? బంగారం. యూ హ్యావ్ పుట్ అ గోల్డెన్ క్రౌన్ ఆన్ హిస్ హెడ్. దేవుడు ఆయన అపరంజి కిరీటాన్ని మన తలల మీద పెట్టి, మన ముండ్ల కిరీటాన్ని, మనం పెట్టుకోవాల్సిన ముండ్ల కిరీటాన్ని ఆయన తన తల మీద పెట్టుకున్నాడు. జీసస్ ఈజ్ ఆల్సో క్రౌన్డ్. యేసు ప్రభువుకు కూడా క్రౌన్ ఉంది. ఆ క్రౌన్ ఏంటంటే క్రౌన్ ఆఫ్ థార్న్స్, ముండ్ల కిరీటం. నిజానికి ఆ ముండ్ల కిరీటం నీవు నేను మోయాల్సింది. ఆ ముండ్ల కిరీటం పెట్టుకోవడానికి అర్హత మనకుంది. ఎందుకంటే మనసులో భయంకరమైన తలంపులు తలంచేది మనమే. మనసులో ఇతరులకు అపకారాన్ని, కీడును తలంచేది మనమే. అపవిత్రమైన ఆలోచనలతో ఈ మనసును పాడు చేసుకుంటుంది మనమే. కానీ దేవుడు తన బిడ్డలైన మనకు అపరంజి కిరీటాన్ని ధరింపచేస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ మస్ట్ బి క్రౌన్డ్ విత్ ఆనర్. అపరంజి కిరీటం ఎవరికి పెడతారండి? అపరంజి కిరీటం రాజులకు పెడతారు, లేకపోతే రాజ కుటుంబానికి చెందిన వారికి పెడతారు. ఖచ్చితంగా సామాన్యులకు ఎవరికి అపరంజి కిరీటము పెట్టరు, సామాన్యులకు ఎవరికి పెట్టరు. దేవాతి దేవుడు మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకోవడం ద్వారా, బికాజ్ వీ బికేమ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్ బై బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం కనుక మనము కూడా రాజ కుటుంబానికి చెందిన వారం. హల్లెలూయా. మనం భీమవరం రాజులం కాదు, ఇంకేదో రాజులం కాదు, కానీ మనందరము పరలోకపు రాజులం. వి బిలాంగ్ టు ద హెవెన్లీ కింగ్. పరలోకపు రాజుకు చెందిన వారు, అసలు సిసలైన రాజు, ద కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. ప్రపంచం అంతటిని పరిపాలిస్తున్న రాజు బిడ్డలం కనుక ఆయన బిడలంగా మనల్ని ఆయన చేసుకొని మన తలల మీద అపరంజి కిరీటం ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మరొక ప్రక్క అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏంటంటే, అపరంజి కిరీటం మన తల మీద పడకూడదని. ఒకవేళ నీ తల మీద అపరంజి కిరీటం ఉన్నా ఆ కిరీటాన్ని ఎలా అపహరించాలో కూడా అపవాది చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ రోజుల్లో బంగారు నగలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత టెన్షనో, ఎంత భయమో. ఎప్పుడు ఎవరొచ్చి చైన్ స్నాచర్స్ వచ్చి ఆ చైన్ లాక్కొని వెళ్ళిపోతారు. చైన్ స్నాచింగ్ ఆ సీసీటీవీ ఫుటేజెస్ చూస్తున్నప్పుడు కొంతమంది పాపం ఆ ఫోర్స్కి పడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ బైక్ మీద చైన్ స్నాచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఫాలో అవ్వాలని ప్రయత్నం చేసి కాసేపు తర్వాత గివప్ చేసేస్తారు, ఇంకా మా వల్ల కాదులే అని. ఈ రోజుల్లో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, అపరంజి బంగారం ఎక్కడైనా కనబడితే ఆ బంగారాన్ని ఎలా అపహరించుకొని వెళ్దామా అని దొంగలు చాలామంది కాసుకొని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్న ఘనతను, దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్న మహిమను దొంగిలించాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటంటే, ఆయన అపరంజి కిరీటాన్ని మనకు ధరింప చేయాలని ఆశిస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కోవాలని. హల్లెలూయా. ఆర్ యు అఫ్రైడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్? చెడు వార్తలంటే మీకు ఎప్పుడైనా భయం వచ్చిందా? భయం ఎప్పుడైనా కలిగిందా? కొన్నిసార్లు మాకు అర్ధరాత్రి టైంలో ఫోన్స్ వస్తూ ఉంటాయి.
అర్ధరాత్రి 2 గంటలకు, అర్ధరాత్రి 3 గంటలకు, 1:30కు అప్పుడే పడుకొని ఉంటాము. ఆ తర్వాత వెంటనే ఫోన్ వైబ్రేట్ అవుతున్నప్పుడు సంథింగ్ సీరియస్, ఎవరికో ఏదో అవసరత ఉంది, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ ఉందని కొన్నిసార్లు ఆ ఫోన్లు ఎత్తుతున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని. ఒకవేళ నీ జీవితంలో చెడు వార్తలు, దుర్వార్తలు, నీవు అనుకోనని వార్తలు, నీకు వినాలని ఇష్టం లేని వార్తలు బహుశా వినాల్సి వస్తుందని భయం నీ మనసులో ఉందేమో, కానీ దేవుడు నీకు నాకు ఇస్తున్న అభయం ఏంటంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొంటానని.